మహేశ్వరం నియోజకవర్గంలో కాషాయ జెండాతో ర్యాలీ నిర్వహించిన శ్రీరాములు యాదవ్పై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము శివాజీ సైనికులమని, కాషాయ జెండాతో గర్వంగా జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఎన్ని కేసులు పెట్టినా కాషాయ దళం భయపడదని, అవినీతి కుంభకోణంలో ఉన్న సబితా ఇంద్రారెడ్డికి సిబిఐ కోర్టు త్వరలో జైలు శిక్ష విధిస్తుందన్నారు. నిన్న ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ర్యాలీ చేయడం జరిగింది. విత్ పర్మిషన్తో తీసుకుని వచ్చి బట్టన్ గుట్ట మీద జెండా ఎగరేస్తాం. జెండా ఎగరేయకుండా పోలీసులు అడ్డుకోవడం, మా కార్యకర్తను పిడుగుతులు కుదడం, మమ్మల్ని అందరినీ కింద నూకోవడం, దాంతోపాటు మీరు ఎంత చేసినా మేము ఓర్చుకున్నాం. ఎందుకు ఓర్చుకున్నామంటే, సరే ఒక విలువగల పోలీసులకు మనం విలువ ఇవ్వాలి అనుకున్నాం. కానీ నిజంగా సబితా ఇంద్రారెడ్డి గారు మెప్పుకొరచు పోలీసు వాళ్ళు ఆపిన దానికి మేము రాత్రి పిల్లలను కార్యకర్తలను అంతా సర్దుమాంచుకొని తీసుకురావడం జరిగింది. తీసుకొస్తే కూడా ఇలా పొద్దున లేసకను కేసులు పెట్టి నాన్ బెయిల్ సెక్షన్లు పెట్టి 353 సెక్షన్ల కింద ఇట్లా 10 సెక్షన్లు పెట్టి మీరు ఇలా జైలు పంపనీకి తయారయ్యారు. జైలుకు భయపడతామండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాషాయ దళం ఇది. ఛత్రపతి శివాజీ వారసులు మేము. ఎవరినయ్యాక భయపడ్డాము. కాషాయ జెండా కింద మేము పనిచేస్తున్నాం. కాషాయ జెండా పట్టుకొని జైలు కొనికే మేము రెడీ ఉన్నాం. కానీ యాది పెట్టుకో సబితా ఇంద్రారెడ్డి గారు, నువ్వు పోలీసులు ఉర్రాని కేసులు పెట్టిస్తున్నావు. ఇంతకుముందు కూడా గడికోట్లట్నే మా కార్యకర్తల మీద కేసు పెట్టించినావు. కానీ నిజంగా నువ్వు అవినీతి మీద జైలు కొనిక రెడీగా, సిబిఐ కేసులన్నీ మీద రేపో మాపో జైలు కొనిక తయారుగున్నావు. నువ్వు అవినీతి మీద పోతున్నావు, నేను ధర్మం నుంచి పోతున్నావు. ధర్మం గెలుస్తా, అవినీతి గెలుస్తావు, రేపు ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. మీరు ఎందుకు చేస్తారంటే, మీ మంత్రి కోట ఎంఐఎం కోటలో వచ్చింది కాబట్టి, మీ మంత్రి పదవి ఎంఐఎం కోటలో వచ్చింది. మీరంతా ఓవైసీకి మెప్పుకొరని చేస్తారనే విషయం ప్రజలు గ్రహిస్తారు. మీరు కాషాయం చూస్తే భయపడుతుంది కూడా. అందుకే మేము పాకిస్తాన్ జెండా ఎగరేస్తున్నామా, బంగ్లాదేశ్ జెండా ఎగరేస్తున్నామా, లేకుంటే భారతీయ జనతా పార్టీ జెండా గిట్లా ఎగరేస్తున్నామా? కాషాయం జెండా ఎగరేస్తుంటే పోలీసులో పెట్టి 3 గంటలు కరెంటు తీసి కార్యకర్తలను కొట్టి మమ్మల్ని కొట్టి ఈరోజు సెక్షన్ల కింద కేసులు పెట్టి పంపించాం. సంతోషం తల్లి, స్వాగతిస్తున్నాం. నువ్వు కేసులు పెట్టినందుకు ఏం భయపడలేదు. కాషాయ దళం జైలు కొనిక రెడీ ఉంది. మేము కాషాయం జెండా పట్టుకొని జైలు కొనిక తయారుగా ఉన్నాం. నువ్వు రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో నువ్వు శిక్షించబడుతుంది మీకు అని చెప్తున్నాం.